తిరుమలలో అన్నప్రసాదాల తయారీలో నాణ్యమైన పప్పు దినుసులను వినియోగించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు చెందిన పప్పు మిల్లర్లతో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి గురువారం తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీటీడీకి అవసరమైన పప్పు దినుసుల నాణ్యత, పరిమాణం, సరఫరా తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. రోజువారీ అన్నప్రసాదాల తయారీలో శనగలు, పొట్టు తీసిన మినుములు, పొట్టుతో కూడిన మినుములు, కందిపప్పు, పెసరపప్పు, వేరుశనగలు వంటి 7 రకాల పప్పు దినుసులను టీటీడీ వినియోగిస్తోందని అదనపు ఈవో తెలిపారు. గత కొన్నేళ్లుగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ద్వారా నాణ్యత విషయాల్లో ఎలాంటి రాజీ పడకుండా బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పప్పు మిల్లర్ల నుంచి కూడా నాణ్యతతో పాటు అవసరమైన పరిమాణంలో పప్పు దినుసులు సరఫరా చేయాలని కోరారు. దీన్ని స్పందించిన ఆంధ్రప్రదేశ్ పప్పు మిల్లర్ల ప్రతినిధులు ప్రతిరోజు లక్షలాది మంది భక్తులకు మహాయజ్ఞంగా అన్నప్రసాదాలు అందిస్తున్న టీటీడీ సేవలో భాగస్వాములై నాణ్యమైన పప్పు దినుసులను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అనంతరం పప్పు మిల్లర్ల నుంచి పప్పు దినుసులు కొనుగోలుకు ఉన్న పారదర్శకమైన విధానాలు పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను అదనపు ఈవో ఆదేశించారు. ఈ సమావేశంలో అన్నప్రసాదం డిప్యూటీ ఈవో రాజేంద్ర, వేర్ హౌసింగ్ డిప్యూటీ ఈవో పద్మావతి, జనరల్ మేనేజర్ ఉమాశంకర్, పోర్టు ఏఈఓ మున్రత్నం, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శ్రీ శాస్త్రి, ఆంధ్రప్రదేశ్ చెందిన పలు పప్పు మిల్లర్ల ప్రతినిధులు పాల్గొన్నారు. మిగతా వాళ్ళతో పోలిస్తే ఖచ్చితంగా మీరు వేరే వాళ్ళకి సప్లై చేసే దానికంటే ఇక్కడ తక్కువే ఉంటుంది రేట్. క్వాలిటీ యాజ్ యూజువల్గా బాగా మన స్టింజెంట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. మన ల్యాబ్ కూడా కొత్త ల్యాబ్ పెట్టేది చాలా బాగుంటుంది. ల్యాబ్లో కూడా చాలా పగడుతుంది, కానీ అప్రూవ్ అయిన తర్వాత మనం తీసుకుంటాం. ఆ ఇన్సిడెంట్ అయింది, గొడవలు అయిపోయిన తర్వాత మనం చాలా స్ట్రీమ్లైన్ చేసాం. చాలా సిస్టమ్స్ ఇంటర్నల్ కానీ, ల్యాబ్స్ కానీ, లేకపోతే చెకింగ్ ప్రాసెస్ కానీ, డ్రాయింగ్ ప్రాసెస్ కానీ, లేకపోతే జనరేటింగ్ కానీ, రిజెక్షన్ కానీ అంతా పగడుతుంది. పేమెంట్ విషయం లాస్ట్ టైం మీరు కూడా చాలా అయిపోయింది. మీ పేమెంట్ విషయంలో పెద్ద ఇష్యూస్ ఉన్నాయి. డబ్బులు కొరతే ఉండదు. ప్రాసెస్ బిజీగా ఉంది, ఎగిరంటే ఎప్పుడైనా డిలే కావచ్చు, కానీ బట్ లార్జ్లీ మీ డబ్బులకి పేమెంట్ అయితే ఇమ్మీడియట్గా జరిగింది. ఆయనకే భయపడే వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకొని చేస్తారు. అదొకటి. ఇంకోటి, ఒకసారి ప్రొడక్ట్ డెలివరీ చేసిన తర్వాత మన దగ్గర ఖచ్చితంగా మనం చెప్పగలం నుంచి వచ్చిన ప్రొడక్ట్ అంత బాగాలేదు, క్వాలిటీ మెయింటైన్ చేయాలి అనేది ఆటోమేటిక్గా మా వాళ్ళు చూడంగానే చెప్పేసి వాళ్ళు కూడా ఉంటారు. మా లడ్డూలు అయితే అది చూడంగానే చెప్పారు, లోపలికి కూడా వెళ్ళాలని చూసి చెప్పారు. సరే సప్లై ఓవరాల్ మంత్లీ ఎంత వస్తుంది, ఓవరాల్ 3 months ఎంత వస్తుంది, ఓవరాల్ ఇయర్లో ఎంత వస్తుంది అవన్నీ మా వాళ్ళు ఇస్తారు. దానికి సంబంధించి ఒక ఎంఓయూ చేయొచ్చు. ఫస్ట్ ఇమీడియట్గా మనం లీగల్గా వెళ్ళాలి కాబట్టి రేట్ని ఎలా డిసైడ్ చేస్తాం, అదే మొత్తం రూల్ ఆఫ్ కంటెన్షన్ మనకి లీగల్గా ఇష్యూ వచ్చేది కదా. వీఆర్ నాట్ బయింగ్ త్రూ ఏ టెండర్ ప్రాసెస్, వీఆర్ బయింగ్ త్రూ అగ్రివాచ్లో మార్కెట్ అగ్రివాచ్ అగ్రిస్తో కంపేర్ చేసి వీటితో రేట్స్ కంపేర్ చేసుకొని వీటి రేట్స్ కంపేర్ చేసుకోవాలి. పిలిచే రేట్స్ దాన్ని కంపేర్ చేయాలి. ఇంతకుముందు ఎట్లా టెండర్ ఇప్పుడు ఇదే టెండర్ వచ్చిన రేట్స్ మన దేవుళ్ళకి ఆ రేటుకి